విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకలు చల్లటి కొబ్బరి నీళ్లు పట్టుకురమ్మంటే పాలేరు ఇంకా రాలేదు, రాగానే కొబ్బరి చెట్టు ఎక్కించి కాయలు దింపిస్తాలేండి అంది మా అక్కయ్య. చివరికి కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వండని మా బావగారి చెల్లెలు అన్నగారిని బతిలాడింది. మంచినీళ్లు పట్టుకురా మన అతిథులకి అంటూ మా బావగారు కేకేశారు. ఈసారి మా అక్కయ్య బజారుకు వెళ్లి కొత్తకొండ కొనుక్కురండి, నీళ్లు చల్లబడగానే పట్టుకొస్తాను, అదెంత భాగ్యం అంది ఇంట్లో నుండే. అన్నా వదినలు తమని ఆట పట్టిస్తున్నారని తెలుసుకుని అర్థం చేసుకున్న ఆడపడుచు కనీసం బిందెలో నీళ్లన్నా ఇచ్చి పుణ్యం కట్టుకోమంది. చివరికి మా అక్కయ్య వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చిందట. మీకు దాహం వేసినప్పుడు నీళ్లు ఇవ్వకపోతే మీరు ఇంత అల్లాడిపోయారు కదా, ఇంట్లో నీళ్లుండి కూడా ఇవ్వలేదన్నారు కదా, మరి కూతురు పెళ్లికి బాకీ తీర్చమంటే రేపు మాపు అని వాయిదా వేస్తే నాకెంత కష్టంగా ఉంటుంది అని అంది మా అక్కయ్య. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి చూడండి చేయండిలో డ్రాయింగ్ పేపర్స్ తో రోజ్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రమాదేవి గారు. మరి ఆవిడని అడిగి ఈ రోజ్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్కారం రమాదేవి గారు. నమస్కారం అండి. రమాదేవి గారు, మీరు డ్రాయింగ్ పేపర్స్ తో గులాబ్ పూలు చేసి చూపిస్తా అన్నారు. అసలు దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి? డ్రాయింగ్ చార్ట్, గ్లూ, థ్రెడ్, గ్రీన్ టేప్, సిజర్స్, బ్రూమ్ స్టిక్స్. డ్రాయింగ్ పేపర్స్ తో రోజ్ ఫ్లవర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూసాం కదా, ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. రమాదేవి గారు, ముందుగా ఏం చేయాలండి? ముందుగా బ్రూమ్ స్టిక్ తీసుకోవాలండి. ఓకే. బ్రూమ్ స్టిక్ తీసుకుని దీనికి కొంచెం ఫస్ట్ గ్లూ అప్లై చేయాలి. ఒక పేపర్ మధ్యలో ఒక పేపర్ తీసుకుని దీంట్లోంచి దీన్ని ఇలా మధ్యలోకి బర్డ్స్ లాగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి థ్రెడ్ పెట్టి కట్టాలి దీన్ని. ఇప్పుడు ఈ డ్రాయింగ్ షీట్స్ అనేవి మనకి జనరల్ గా క్లాస్ లో అన్ని కలర్స్ లో ఉంటాయండి. పింక్, గ్రీన్, బ్లూ, వైట్, ఇవి ఎక్కువగా ఎల్లో, 5 కలర్స్ ఉంటాయండి. ఓకే. మనకి ఏంటంటే స్కూల్లో క్లాస్ లో పిల్లలు చార్ట్స్ ఇవి డ్రాయింగ్స్ అవి ప్రిపేర్ చేసి క్లాస్ లో పెడుతూ ఉంటారు. ఈ చార్ట్స్ తోటి కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అని నేను నేర్పిస్తున్నాను. ఇలాగా బడ్లా పెట్టిన తర్వాత దీన్ని థ్రెడ్ పెట్టి గట్టిగా ఇలా నాట్ వేయాలి. పువ్వులు మాల కట్టినట్టుగా నాట్ వేసుకోవాలి. రెడీగా ఇప్పుడు మనం మనకి ఈ షేప్ లో చిన్న సైజు ఒక 5 పెటల్స్, అలాగే పెద్ద సైజు ఒక 5 పెటల్స్ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వాటినేమో ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక్కొక్క పెటల్ని తీసుకుని బ్యాక్ సైడ్ ఇలాగా కోన్ షేప్ వచ్చేలాగా ఇలా 2 టైమ్స్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా 2 సైడ్స్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలాగా కోన్ వచ్చేలాగా చేయాలన్నమాట. ఇలా రెడీ చేసుకున్న పెటల్స్ లోంచి ఒక 5 పెటల్స్ ఫస్ట్ చిన్నవి, చిన్న పెటల్స్ ని కొంచెం లోపల వచ్చేవన్నీ చిన్న ఉంటాయి కనుక గ్లూ కొంచెం పెట్టుకుని ఈ గ్లూ పెట్టి వీటిని ఇలాగా ఒక్కొక్క పెటల్ని టై చేస్తూ ఉండాలి. ఇలాగా పువ్వులు మాల కట్టినట్టుగా ఒక్కొక్క పెటల్ని ఇలాగా గ్లూ పెట్టుకుంటూ 1 by 1 చేసుకోవాలండి. చిన్న సైజ్ అన్ని చిన్న సైజ్ అన్నీ ఇలాగ వెనక్కి ఫోల్డ్ చేసి పెట్టుకుని గ్లూ పెట్టి కొంచెం ఎక్కువ టైట్ గా మనం థ్రెడ్ పెట్టి కట్టామంటే చినిగిపోతుంది. ఎక్కువ మరి టైట్ గా పెట్టేయకుండా ఇలా ఆపోజిట్ సైడ్ లో పెట్టాం కాబట్టి లైట్ గా కడితే సరిపోతుంది అనమాట. కట్టినప్పుడు టైట్ పెట్టుకుని ముడి వేసేటప్పుడు మెల్లగా చిన్నగా వేసుకోవాలన్నమాట, గట్టిగా లాగేయకుండా. ఇలా 10 పెటల్స్ వచ్చేలాగా మనం పెట్టుకోవాలన్నమాట మొత్తం టోటల్. ఓకే. అయితే మీరు ఇది ఈ సైజెస్ ఎలా కట్ చేశారండి? ఏమైనా మెజర్మెంట్స్ అవసరం లేదండి, ఐడియాగానే కట్ చేసేసాను. సో మనం ఇలా అన్ని సైజెస్ పెట్టేసుకోవడం అంటే నెక్స్ట్ ఏమో అన్ని సైజెస్ ఇలాగా దీనికంటే కొంచెం పెద్ద సైజు ఇలా పెట్టేసుకుని ఫ్లవర్ ని ఇలాగా చేసేయడం ఈజీగా. ఇవి కూడా డిఫరెంట్ కలర్స్ వేసుకుని ఫ్లవర్ వాజ్ లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కనుక వీటిని డస్ట్ పడకుండా పైన కవర్ చేసుకుంటే ప్లాస్టిక్ షీట్ తోటి చాలా అందంగా ఉంటుంది. ఇది కట్ పేపర్ అండి, గ్రీన్ కలర్ పేపర్ ఇది. దీన్ని కూడా ఇలాగా కట్ చేసుకుని లీవ్స్ లాగా కట్ చేసుకుని బ్రూమ్ స్టిక్ కనిపించకుండా దానికి రోల్ చేయాలన్నమాట బ్యాక్ సైడ్. ఇవన్నీ పీసెస్ కట్ చేశాను. ఇదేంటంటే ఈ థ్రెడ్ కనిపించకుండా బ్రూమ్ స్టిక్ కనిపించకుండా మనకి గ్రీన్ కలర్
లీవ్స్ లా ఉంటుంది అనమాట. ఓకే. గ్లూ అప్లై చేసి ఇలాగా స్టిక్ కి దాన్ని ఇలా రోల్ చేయాలి. రోజ్ ఫ్లవర్ బ్యాక్ సైడ్ ఇలాగా ఇలా ఉంటాయి కదా చిన్న లీవ్స్ లాగా, వాటి కోసమని గ్రీన్ కలర్ పేపర్ ని కట్ చేసుకుని ఇవి తీసుకొచ్చాను. ఇలా పెట్టిన తర్వాత ఈ పేపర్ తీసుకుని రోల్ చేయాలి. ఇలా వీలు కాదు, ఒకసారి తీసుకొని ఓకే. అవన్నీ ఆ పెటల్స్ అవన్నీ పైకి వచ్చేలాగా రోల్ చేయాలి. పైకి వచ్చేలాగా ఇలా పెట్టి ఈ గ్రీన్ పేపర్ తో రోల్ చేయాలన్నమాట. ఇంకా స్టిక్ అంతా మనం అలా రోల్ స్టిక్ అంతా ఇలాగా రోల్ చేసుకోవాలి. ఓకే. వా, ఈ దూరం నుంచి చూస్తే ఎవరు గుర్తుపట్టరేమో కదా, పేపర్ తో చేశారు. ఒరిజినల్ ఫ్లవర్ లా ఉంది. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. జస్ట్ పేపర్ తో చేశారు కానీ ఎంత మంచి లుక్ ఉందో, మనకు ఒరిజినల్ ఫ్లవర్ లుక్ వచ్చింది. అయితే రమాదేవి గారు మీరు ఇలాంటివి ఇంకా వేరే ఏమైనా చేశారు? ఇలాంటి వేరే వేరే కలర్స్ లో చేసి తీసుకొచ్చానండి, చూపిస్తాను. ఇదిగోటండి 3 కలర్స్ లో పేపర్స్ కలర్ చేసి తీసుకున్నాను. వావ్, ఈ రెడ్ అయితే చాలా పెద్దది చేశారు కదా. రెడ్ది చాలా పెద్దది. ఈ పేపర్ కూడా వేరే పేపర్ అండి, జిరాక్స్ పేపర్. ఇది కలర్ జిరాక్స్. ఓ, మనకి వేరే పేపర్స్ లో కూడా చేసుకోవచ్చు. వేరే పేపర్స్ లో కూడా ఉంటాయి. ఓకే, చూస్తున్నారు కదండి ఎంత ముద్దుగా ఉన్నాయో. అంటే మన క్రియేటివిటీ ఉంటే దేంతో అయినా ఏమైనా చేయొచ్చు. చూడండి, దీనికేమో ఈ పేపర్ పెట్టారు, దీని గ్రీన్ టేప్ పెట్టాను. చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా ఉన్నాయో ఫ్లవర్స్. అండ్ ఇది ఎక్కువ టైం టేకింగ్ కూడా కాదు, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మనం జస్ట్ పేపర్ కటింగ్స్ మనం కట్ చేసుకుంటే కరెక్ట్ గా చాలు, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఓకే, అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఫ్లవర్స్ అన్ని ఈజీగా ఫ్లవర్ వాజ్ లో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి. చూసారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇవి జస్ట్ పేపర్స్ తో చేశారు. సో మనకి క్రియేటివిటీ ఉంటే ఏ వస్తువుతైనా చేసుకోవచ్చు. మనం చాలా బాగుంది. అండ్ రమాదేవి గారు మా సకులకు ఒక మంచి ఐటెం పరిచయం చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఈటీవీ 2 వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను.